ఉన్నవాడు ఒక మాలవాడు మాత్రమే. కాబట్టి మనకున్న పవర్ కానీ మనకున్న ఐక్యత కానీ ఎవరికి లేదు. కానీ మనం ఏమంటే మన ఐక్యతను మనం నిరూపించుకోలేకపోతున్నాం. దయచేసి మాల అనే ప్రతి ఒక్కరూ అక్కడ ఉండి చూడకుండా మీరు మా చేతిలో చేతి కలిపి ఖచ్చితంగా మా వెనక నడవాలని. ఎందుకంటే మీరు కూడా అక్కడి నుంచే వచ్చారు. ఇప్పుడు వ్యతిరేకం నాకొక్కదానికో లేకపోతే అశోక్ అన్న ఒక్కరికో కాదు, ప్రతి ఒక్క మాలవాడికి ప్రతి ఒక్క మాలలకి మనకు ఇది వ్యతిరేకమే. ఎందుకంటారేమో మన పిల్లలు ఇప్పటికైతే పర్వాలేదన్నా బాగానే ఉంటుంది. మన పిల్లల భవిష్యత్తును మన చేతులారా మనమే నాశనం చేసుకున్నట్లు. మనం ఇప్పుడు బయటికి రాకపోతే ఇళ్లలో కూర్చున్న ప్రతి ఒక్కరు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కలిసి కట్టుగా మనం ఇప్పుడు బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి అందరూ రావాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పుడు ఈ 5 వేళ్ళు నోట్లో పెట్టుకొని తినగలుగుతున్నామంటే అది అంబేద్కర్ గారి వల్లనే. ఆయనే లేకపోతే మనం ఇప్పుడు ఎలా ఉండేవాళ్ళమో ఈ మనువాదుల మధ్య ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించి మనం ముందడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. మన కోసం ఒకరు వస్తున్నారు అంటే మనం రావాలి, వాళ్ళతో పాటు మనం కలవాలి. దయచేసి ఇక మీదటైనా మనం రావడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా వందనాలు. అందరికీ జై భీమ్లన్న.